ప్రేమ అనేది ఎప్పుడు ఎవల మీద ఎందుకు ఉడతదో ఎట్లా ఉడతదో ఎవ్వరు ఊహించలేరు. మనం ప్రేమించినోళ్ళు గెలిచినా ఓడినా అలా ఎంట నిలబడ్డోళ్ళే నిజమైన ప్రేమికులు. వాళ్ళ ఎదుగుదల చూసి ఈడ్చబడకుండా ఇంకా ముందుకు నెట్టినోడేరా అస్సలైన ప్రేమికుడు. ఏం రో బుజ్జి మొత్తం ప్రేమ గురించి అంత గొప్ప చెప్పబడితివి, ఏంది కథ అనుకుంటుర్రా? ఏం లేదబ్బా, ఇగో ఈ జంట సోషల్ మీడియాలో మస్తు గిరికలు కొడుతుర్రు. అలా చూసినప్పటి సంది గుండెల్లో నుండి తన్నుకొస్తున్నాయి ఈ మాటలు. మరి ఇక ఎంతసేపు అని నేనే చూడాలి, మీరు కూడా ఒలుక్కేయండి. గుర్తుపట్టిర్రా ఈ జంట పక్షులు ఎవలో? ఆ పిల్లగాన్ని గుర్తుపట్టిరో లేదో గాని ఆ బుజ్జి అందరికి అదే అనుకుంటా. ఆ గామెనే గామెనే మొన్న అయిన ఆడోళ్ళ వరల్డ్ కప్ క్రికెట్ లా కప్పు రానికే జింక లెక్క షంగు షంగ్ అనుకుంటా ఆడిన ప్లేయర్స్ లో ఒకతైన స్మృతి మందన. ఈ జంట సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటారు కానీ ఇప్పుడు కప్పు గెలిచినాక ఇంకా ఎక్కువ కానొస్తుర్రు. ఆయన ఏం తక్కువడు కాదులే, పాటలు సినిమాలల్లా ఆరితేరినోడు. ఇప్పుడు ఆయన మనసులున్న ప్రేమను అంత టెరకయ్యేటట్టు చూపియాలని ముఖాల మీద నిలబడి పువ్విచ్చి నేను నిన్ను లవ్ ఆడుతున్నా కదా, నన్ను లగ్గం చేసుకుంటావా అని అడిగిండు. దానికి స్మృతి కూడా సరే అని సమాధానం చెప్పి కౌగిలించుకుంది. ఇప్పుడు గా వీడియో చూసే నేను అట్లా మాట్లాడింది. మరి కొత్త జంట మీకు ఎట్లా అనిపించింది? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రం పోలీసుల పెత్తనమేంది అన్నట్టే తిరగబడ్డారు తెలంగాణ పబ్లిక్. మరి లేకుంటే ఏంది, మనకు పోలీసులు లేరా? మన లా అండ్ ఆర్డర్ మంచిగా లేదా? మన వాళ్ళు అరెస్ట్ చేయరా? కేసులు ఛేదించరా? మరి ఎందుకు ఆంధ్ర పోలీసులు తెలంగాణలో అడుగు పెట్టాలి? ఇక్కడికి వచ్చుడే ఎక్కువ అంటే మన పిల్లగాన్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే ఎవరు మాత్రం ఊకుంటారు? పబ్లిక్ అంతా పత్తం బట్టి తిరగబడతారు. హబ్బరా కొడక, ఫైటింగ్ చిన్నగా లేదు కదా. కామారెడ్డి జిల్లా రామారెడ్డి అనే ఊరు పరిధిలున్న మద్దికుంట పల్లెలుండే ఓ పిల్లగాన్ని ఏదో కేసు కింద అరెస్ట్ చేసేదానికి వచ్చిండ్రు ఆంధ్ర పోలీసులు. ఇంకేమున్నది, మనోళ్ళు అడ్డం తిరిగిండ్రు, పెద్దలొల్లి చేసిండ్రు, పోలీసులకు మొత్తం మర్రకుంటా చేసిండ్రు. దెబ్బకే ఆంధ్ర పోలీసులు తోక ముడిచి రామారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మీ పబ్లిక్ ఎందుకు ఇట్లున్నారు, అరెస్ట్ చేయనిస్తలేరు, జర సాయం చేయండి అని మన పోలీసులను బతిలాడుకునే కాడికి వచ్చిందట ఎవ్వరము. ఆయన పిల్లగాని తరపున ఊరోళ్ళు కట్టగట్టుకుని రామారెడ్డి స్టేషన్ చేరుకొని అటు ఆంధ్ర పోలీసులకు ఇటు తెలంగాణ పోలీసులకు చెమటలు పట్టించిండ్రట. కేసు ఏంటిదో అనేది పక్కకు పెడితే ఆంధ్ర పోలీసులకు తెలంగాణ పిల్లగాన్ని అప్పచెప్పే ముచ్చటే లేదు అన్నట్టు ఫైటింగ్ చేసిండ్రు. ఆఖరికి ఏమైందనేది మనకు తెలియదు కానీ ఏపీ పోలీసులన్నా ఏపీ ఆఫీసర్లన్నా తెలంగాణ పబ్లిక్ గట్టి లొల్లి చేస్తున్నారు. ఇంకా మా మీద పెత్తనమేంది అన్నట్టు ఎదురు తిరుగుతున్నారు.